తుమ్మల చెరువు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం, శుభోదయం. ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా? గుంటూరు శ్యామలా నగర్. ఇక్కడ కూరగాయలు పండించే ఆవిడ ఎవరో తెలుసా? జయశ్రీ గారు. జయశ్రీ గారు అంటే మా పల్నాడులో పుట్టిన ముద్దు బిడ్డ. ఆ బిడ్డ చూడండి, ఇక్కడ టౌన్కి వచ్చినా కానీ అందరికి కూడా మంచి ఆరోగ్యం ఇవ్వాలన్న ఆనందంతో తను ప్రకృతి వ్యవసాయంతో ఎరువులు వేయకుండా తను స్వచ్ఛమైన పంట పండిస్తుంది. ఇది మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవచ్చు. తను ఏమేం పండించింది అంటే టమాటాలు, వంకాయలు, బీరకాయలు, సొరకాయలు, తర్వాత గోంగూర, అన్ని రకాల ఆకుకూరలు. ఇంత చిన్న వయసులో కూడా తను జయశ్రీ గారు పండించినందుకు అభినందిస్తున్నాను. నేను కూడా అమెరికా వెళ్ళినప్పుడు ఇక్కడ పండించడం మనకంతా తెలుసు కాబట్టి, అందరం రైతు ఫ్యామిలీ నుంచి రైతు బిడ్డలమే కాబట్టి అమెరికాలో నేను టమాటా మొక్కలు వేసాను, తర్వాత ఇది మెంతి కూర వేసాను. చక్కగా ఎక్కడుండైనా పండించుకోవచ్చు కూరగాయలు. మీరు కాస్త ఫ్రెండ్స్ బద్ధకం వదిలిపెడితే మంచి ఫుడ్, మంచి ఆకుకూరలు, పచ్చని పంట పొలాల్లో తింటే, మందులు లేని తింటే ఆరోగ్యంగా ఉంటారు ఫ్రెండ్స్. అందుకు ఈ వీడియో తీసాను మేము ఈరోజు. మా పాలకుడు, మా పల్నాడు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారి ఇంటికి వాళ్ళ అమ్మకి ఇస్తానని చెప్పాను, ఇచ్చాం. ఎందుకంటే పల్నాడులో పుట్టింది అమ్మాయి, రెడ్డి గారి అమ్మాయి. మాకేమి కులాలు లేవు, నేస్తాం. ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్సే. మా పిల్ల ఎప్పుడూ బాగుండాలని, ఇట్టనే అందరికీ ఆరోగ్యంగా ఆహ్లాదంగా ఉంచుతుందని ఆకాంక్షిస్తూ, ఇదిగో చూడండి, నిమ్మ చెట్టు వేసింది, జామ చెట్టు వేసింది, మునగ చెట్టు వేసింది, వంగ చెట్లు వేసింది. ఇంత చిన్న వయసులో ఇది కాకర చెట్టు వేసింది. తర్వాత ఫ్యాషన్ ఫ్రూట్, ఏం చెట్టమ్మా? ఫ్యాషన్ చెట్టు వేసింది. ఎన్నో రకాల కూరగాయలు పండిస్తుంది చక్కగా. ఇదిగోండి, ఇదేం కాయరా? ఇది ఫ్యాషన్ ఫ్రూట్ అంటే తింటారా ఈ కాయలు? జ్యూస్ చేసుకోవడం దేనికి మంచిదన్నా? ఇది క్యాన్సర్కి మంచిదంట. క్యాన్సర్కి మంచిదంట. చూడండి, సి విటమిన్ ఉంటుంది, సి విటమిన్ ఉంటుందంట. తను చెప్తుంది కదా, క్యాన్సర్కి మంచిదంట. ఇది ఎలా చేసుకోవాలమ్మా క్యాన్సర్ ఉన్న పేషెంట్లు? ఏం లేదు, దాంట్లో పల్ప్ ఉంటుంది. ఆ పల్ప్ని జ్యూస్ వాటర్లో కలుపుకొని తాగడమే. అంటే మిక్సీలో పట్టాలా? ఇది అవసరం, మన ఇష్టం, ఇంకా అది మన చాయిస్ అనమాట. ఓకే, మిక్సీలో పట్టుకొని తాగితే అది రాకుండా ఉంటుందా? అంటే అంటారు క్యాన్సర్ ఫుల్ సి విటమిన్ ఉంటుంది. గ్యాస్ అట్లాంటివి ఏమైనా తగ్గుద్దా? రోగ నిరోధక శక్తి పెంచుద్ది, అంతే కదా సి విటమిన్ ఉంటే. అవును. ఇది చూడండి. నెక్స్ట్ మా మధుకి, ఎమ్మెల్యే గారికి ఇస్తాను, మా పెమ్మసాని గారికి ఇస్తాను, మా అన్న ఎరపతినేని గారికి ఇస్తాను. ఈ కూరగాయలు నేను తీసుకెళ్ళి, నాకు చాలా ఆనందం ఫ్రెండ్స్. ఇలా మనం అందరం కూడా ఎంచుకోవచ్చు. అంతా 10 నిమిషాల పని. మనం అంత వ్యవసాయ కుటుంబం, వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. మంచి ఫుడ్ తిన్నారు మన పెద్దలందరూ పండిస్తే దేశ విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసిన ఘనచరిత్ర భారతీయులది. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మరోసారి కలుస్తుంది మీ మధుర కవయిత్రి మాధవి, గుంటూరు.